బయట నుండి వస్తూనే సంచి పక్కన పెడుతూ అమ్మ దగ్గరకు వెళ్ళి బయటకి తొంగి అమ్మా బయట చెట్టకుండి దగ్గర అంతగా అన్నం కూరలు ఎవరు పాడవేశారమ్మా? ఇంకెవరు పక్కన ఫంక్షన్ వాళ్ళు ఇలా పాడేయడం ఎందుకు అమ్మా? ఫంక్షన్ కోసం అని ఎక్కువగా వండుతారు. అతిథులు తక్కువగా వస్తే మిగిలిన ఆహార పదార్థాన్ని ఇట్లా వదిలేస్తారు. కొందరేమో ఎక్కువగా పెట్టుకొని వదిలేస్తారు. అంత తినలేరు కదా. అయ్యో ఇట్లా పాడేయడం ఎందుకు? మన కాలనీలో ఎంతో మంది పేదవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకైనా తీసి పెట్టచ్చు. అన్నం కోసం అని రోజు భిక్షకాలు కూడా తిరుగుతారు, వాళ్ళకైనా పెట్టచ్చు. అనవసరంగా వృధా చేయదు. మీ బడిలో మధ్యాహ్నం భోజనం పెడతారు కదా, ప్లేట్లో పెట్టుకున్న అన్నం కూరను మొత్తం తినేస్తారా, పాడేస్తారా? మొత్తం తినం, కొంత పాడేస్తాం. చూసావా, అనవసరంగా వృధా చేయడం వలన ఖర్చు చేస్తే ఎక్కువ ఖర్చు ఉపయోగపడకుండా దుబారా చేయడాన్ని వృధా అంటారు. విలువైన వాటిని ఖర్చు చేస్తే చాలా నష్టం. రోజా అమ్మ అన్నం నిజంగానే విలువైందా? చాలా విలువైన, కానీ ఎంతో ఉన్న రైతుల కష్టాన్ని విలువ కట్టలేని రోజా. బాగా చెప్పా. అలాగా ఈ వృధాని నివారించేది ఎట్లా అమ్మా? ఏదేమైనా చేయగలనా? చేయవచ్చు. మీ స్కూల్లో మీ స్నేహితులందరికీ వృధా గురించి చెప్పి అవసరమైనంతనే పెట్టించుకునేలా ప్రయత్నించవచ్చు. బాగా చెప్పావమ్మా. రేపటి నుండి ఈ విషయాన్ని స్కూల్లో చెప్పి అందరినీ మారుస్తాను. ధన్యవాదాలు.